వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాయి అరోన్. అయితే ఇప్పటివరకు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో ఏమవుతుందంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వస్తాయి అన్నమాట. అండ్ మళ్ళీ ఇంకొక బిగ్ బాస్ టాపిక్తో అయితే వెళ్దాము. ఈరోజు బిగ్ బాస్ లైవ్లో ఏమైంది ఇన్ ద సెన్స్ టాస్క్ ఆల్రెడీ ఒక టాస్క్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టేసాను కదా ఇందాక లైవ్లో. మళ్ళీ ఇంకొక టాస్క్ అయిందనమాట. అదే చీఫ్స్ ఇప్పుడు నిఖిల్ దాంట్లో నుంచి నైనిక అన్న లేకపోతే యష్మి అన్న ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు నిఖిల్ టీంలో నుంచి మెంబర్స్ని తీసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే వీళ్ళకి టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది, నైనిక టీంకి అండ్ యష్మి టీంకి. సో ఇది సెకండ్ టాస్క్ అనమాట ఈరోజు. ఈ టాస్క్ వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ ఏమంటాడు కొన్ని రింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ రింగ్స్ని వాటికి పెట్టిన రూల్స్ ఏంటంటే ఆ రింగ్స్ వీళ్ళు ఒకళ్ళు ఇట్లా హ్యాండ్ పట్టుకొనే ఉండాలి. హ్యాండ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతులు వద్దకూడదు, చేతులు పట్టుకొని ఉండాలి. అండ్ ఆ రింగ్స్ కూడా ఇక్కడ లాస్ట్ ఉన్న అమ్మాయి రింగ్ తీసుకొని ఆమె పైన వేసుకొని వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడే కింద వేయాలన్నమాట. ఈ ప్రాసెస్లో ఎవ్వరు కూడా చేతులు వదిలేసుకోవద్దు. అండ్ ఇక్కడ నుంచి తీసుకునే అమ్మాయి చేయితో తీయకూడదు. అండ్ ఇక్కడ నుంచి ఎవరైతే లాస్ట్ ఇక్కడ కింద వేస్తారో రింగ్స్ వాళ్ళు చేయితో ఇట్లా తీసి చేయితోని కింద వేయకూడదు అనమాట. ఏం జరిగినా చేతులతో మాత్రం ఈరోజు ఏ పని లేదు. అది ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన ఇంకొక టాస్క్ అనమాట. అయితే యాజ్ యూజువల్ ఈ టాస్క్లో కూడా నిఖిల్ని సంచాలకుగా పెట్టేసిండు బిగ్ బాస్. ఎందుకంటే నిఖిల్కి ఇప్పుడు నిఖిల్ టీంలో నుంచే కదా ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సింది మెంబర్స్ని. అట్లా నిఖిల్ని అయితే సంచాలక పెట్టిండు. ఇప్పుడు నేను ఇదంతా మాట్లాడడానికి నాకున్న ఒక రీజన్ ఏంటంటే ఇప్పటివరకు సంచాలకుగా చేసిన అభయ్ ఓకే, సీత ఓకే, అండ్ ఇంకెవరో చేసేదబ్బా వీళ్ళిద్దరు సంచాలకుగా చేసింది అయితే ప్రస్తుతానికి మంచిగా ఉంది. ఎస్, ఇంతకుముందు ఇంకో టాస్క్లో నిఖిలే చేసిండు. దాంట్లో అయితే ఇంకా పెద్ద ఏం చేసేది లేకుండా కదా, జస్ట్ బాల్స్ ఎన్ని పడితే అన్ని కౌంట్ చేసి చెప్పాలి కాబట్టి దాంట్లో కూడా నిఖిల్ ఓకే. కానీ ఇప్పుడు నిఖిల్కి టాస్క్ అనమాట ఇది. ఆ రెండు గ్రూప్లకు టాస్క్ పక్కకు పెడితే ఈ టాస్క్ వచ్చేసి నిఖిల్కే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళ కోపం, వీళ్ళకి జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళ కోపం. నిఖిల్ కాన్సన్ట్రేట్గా చూస్ చేయాలి. ఈ సంచాలక్ జాబ్లో నిఖిల్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది నా ప్రకారం ఏంటి అని చెప్పడానికి ఈ వీడియో మాత్రం చేస్తున్నాను నేను. అయితే నైనిక టీంలో ఫస్ట్ నైనిక నిలబడింది. నైనిక రింగ్ ఇక్కడ నుంచి తీసుకొని ఆమె పక్కన వాళ్ళకి పాస్ చేసి సీతకి పాస్ చేసి ఆదిత్య గారికి పాస్ చేసి విష్ణుప్రియకి పాస్ చేసి తర్వాత నబిల్కి పాస్ చేస్తే నబిల్ దాన్ని కింద వేయాలన్నమాట. అదే ఈ ప్రాసెస్లో వాళ్ళ చేతులు మాత్రం వద్దకూడదు. వాళ్ళ చేతులు ఒకళ్ళొకరు చేతులు ఇట్లా పట్టుకొనే ఉండాలి. యష్మి టీంలో కూడా ప్రేరణ ఫస్ట్ రింగ్ తీసుకునే దగ్గర ప్రేరణ ఉంది, దాని తర్వాత అభయ్ ఉన్నాడు, దాని తర్వాత యష్మి ఉంది, దాని తర్వాత పృథ్వీ ఉన్నాడు, దాని తర్వాత శేఖర్ భాష గారు ఉండే. శేఖర్ భాష గారు అక్కడ కింద వేయాలి, ఇక్కడ ప్రేరణ తీసుకోవాలి. వీళ్ళిద్దరు మాత్రం మెయిన్ అనమాట. ఎవరి చేతులు వద్దు అనేది ఎంత అవసరమో వీళ్ళిద్దరు కూడా ఏమంటారు చేతులతో రింగ్ తీసి కింద వేయొద్దు, చేతులతో రింగ్ తీసి పైన వేసుకోవద్దు. ఇది రెండు రూల్స్ కదా. ఈ రూల్స్లో అంటే ఆడే టైంలో ఏమైందంటే నైనిక మాత్రం కరెక్ట్గా ఏమంటారు ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్గా మంచిగా వెళ్ళింది. ఏ రకంగా అంటే వీళ్ళకి ఒకలాగా రూల్స్ అర్థమైనాయి, వాళ్ళకు ఒకలాగా రూల్స్ అర్థమైనాయి. అంటే ఆడడం ప్రకారం నాకు అనిపించింది యష్మి టీం వాళ్ళు మంచిగా ఆడేదేమో అని అనిపించింది. కానీ వాళ్ళ దాంట్లో కొంచెం తొండి జరిగింది. వీళ్ళ దాంట్లో అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడంటే ఒకళ్ళ బాడీ పై నుంచి ఇంకొకళ్ళ బాడీ పైకి ఆ రింగ్ పడాలి, వాళ్ళ బాడీ పై నుంచి ఇంకొకళ్ళ బాడీ పైకి అట్లా రింగ్ కిందికి వెళ్ళాలి అని చెప్పింది. అక్కడ బిగ్ బాస్ ఏం మెన్షన్ చేయలేడు. అది ఫుల్ ఇట్లా రింగ్ వచ్చేసి ఫుల్ బాడీ కిందకి వెళ్తుందా, కిందకి వెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళ బాడీకి వెళ్తుందా, లేదనంటే ఇట్లా జస్ట్ మెడల వరకు వచ్చేసి మెడల నుంచే రింగ్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా ఒకరి నుంచి ఒకరు అని చెప్పేసి ఏది కూడా చెప్పలేడు. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు పాటించారు, వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళు పాటించారు. కానీ నైనిక దాంట్లో స్మార్ట్ ఏమనిపించిందంటే ఆమెకి రింగ్
అది నార్మల్గా మనము ఇట్లా బెల్లీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా అలాంటి రింగ్. ఆ రింగ్ ఆమెకి ఇట్లా నోట్తో పట్టుకోవడానికి రాలేదు. గ్రిప్ లేకపోయినప్పటికీ రింగ్ జారుతున్నా కూడా ఆమె మాత్రం ప్రతి రింగ్ వాళ్ళకి పెట్టిన అన్ని రింగ్స్ నోరుతోని పండ్లతోని పట్టుకొని దాన్ని మీదకి వేసుకొని ఆ రింగ్ని పాస్ చేసింది. కానీ వీళ్ళ దాంట్లో నాకేమనిపించింది అంటే అరే వాళ్ళు చేసినట్టు వీళ్ళు కూడా ఫుల్ బాడీ అట్లా చేసి ఉంటే టాస్క్ అనేది కొంచెం బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ వీళ్ళు పాయింట్ పట్టుకున్నారు, లాజిక్ ప్రకారం పాయింట్ ప్రకారం వెళ్ళింది అనమాట. ఎట్లాగో రింగ్ని చేయితో టచ్ చేయొద్దు అన్నాడు కాబట్టి చేయితో టచ్ చేయకుండా ఓన్లీ నోట్తోని ఆ పళ్ళతోని రింగ్ని తీసుకొని మెడలో వేసుకొని అక్కడ నుంచి మళ్ళీ పక్కన పాస్ చేస్తే వీళ్ళు జస్ట్ షోల్డర్ వరకే పాస్ అయింది వీళ్ళకి. ఈ షోల్డర్ నుంచి సీతకి, ఆ షోల్డర్ నుంచి ఆదిత్య గారికి, అక్కడ నుంచి ఆ షోల్డర్ నుంచి విష్ణుప్రియకి, ఇక్కడ షోల్డర్ వరకే అయింది. వీళ్ళ దాంట్లో ఆమె తీయడం బాగా నచ్చింది. కమింగ్ టు యష్మి టీంలో ఏం చేసిందంటే ఇక్కడ ఇప్పుడు లైవ్ చూస్తున్నాం. ఇంట్లో మేము చూసేటప్పుడే మా ఇద్దరికే 2 వర్షన్స్ వచ్చేసినాయి. నాకు మా హస్బెండ్కి 2 వర్షన్స్ వచ్చేసినాయి. ఎట్లా అనంటే ఇప్పుడు సంచాలక్ డెసిషన్ కరెక్టా కాదా అనేది కదా నేను చేసేది. అంటే వీళ్ళ ఆట కరెక్టా అనేది కదా ఇప్పుడు నేను చేసే వీడియో. నాకు అనిపించింది వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ ఫుల్ బాడీ అని మెన్షన్ చేసి ఉంటేనేమో వాళ్ళది కరెక్ట్ అయ్యేది, కానీ అయినా వాళ్ళది రాంగే అయ్యింది. అది ఎందుకనే చెప్తాను. కానీ వీళ్ళది బిగ్ బాస్ హాఫ్ బాడీయా ఫుల్ బాడీయా ఏం చెప్పలేడు. జస్ట్ మీ బాడీ పైనుంచి పాస్ అవ్వాలి, మీ చేతులు వద్దు అండ్ మీరు చేతులతోని రింగ్ని ఇట్లా వేయొద్దు, పట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పిండు. వీళ్ళు చేతులు పట్టుకోలేదు, మధ్యలో ఎక్కడ వాళ్ళ చైన్ కూడా బ్రేక్ కాలేదు, అంటే చేతులు కూడా వదులుకోవడం ఎక్కడ జరగలేదు. షోల్డర్ నుంచి షోల్డర్కి వీళ్ళది పాస్ అయింది. ఇది మొత్తం నైనిక టీం వాళ్ళది. ఇప్పుడు యష్మి టీం వాళ్ళకి వద్దాం. వీళ్ళది ఏమైందంటే ప్రేరణ రింగ్ని కాలుతోని ఇట్లా ట్యాప్ చేసింది. కాలుతో ట్యాప్ చేయగానే ఆ రింగ్ కొంచెం బౌన్స్ అయ్యి లేచింది కదా, ఆ రింగ్ కొంచెం పైకి లేవగానే ఆమె చెయ్యి పెట్టి ఆ చెయ్యితోని ఇట్లా దూర్చి చెయ్యితోని ఇట్లా పైకి వేసుకొని దాని తర్వాత అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు వేసుకున్నారు. కానీ వాళ్ళ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే గేమ్ అన్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి, కొంచెం మంచిగా ఉండాలి. జస్ట్ ఈ షోల్డర్ నుంచి షోల్డర్ ఈజీగా అయిపోతుంది కదా. వాళ్ళు ఏం చేశారంటే ప్రేరణ మొత్తం ఈ రింగ్ని మొత్తం ఇక్కడ బాడీ పై నుంచి మొత్తం కిందికి తీసి ఈ కాలు నుంచి మళ్ళీ ఆమె పక్కన అభయ్ ఉండే, అభయ్ అంత కింది కొంగితే అభయ్ పైన మళ్ళీ రింగ్ వేస్తే అభయ్ మళ్ళీ పైకి లేచి ఆ రింగ్ మొత్తం కిందికి అనుకొని మళ్ళీ కాళ్ళ పైన అక్కడ యష్మి ఉండే, యష్మి మెడల పైన మళ్ళీ ఆ రింగ్ వేస్తే యష్మి మళ్ళీ మొత్తం పైకి లేచి ఆమె ఏమంటారు మొత్తం మళ్ళీ బాడీ కిందికి రింగ్ అనుకొని ఇట్లా వాళ్ళు మొత్తం ఫుల్ బాడీ కాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇట్లా కింద కదిలించుకొని దాని తర్వాత మళ్ళీ అది పృథ్వీకి పాస్ చేయడం అయింది. సేమ్ అట్లానే పృథ్వీ కూడా అంత బెండ్ అయ్యి ఆ రింగ్ని తీసుకొని మళ్ళీ లేచి మొత్తం కాళ్ళపై నుంచి తీసి శేఖర్ భాషా గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళది ఇది కాంప్లికేట్ అయినప్పటికీ బిగ్ బాస్ అంటే ఇంతకన్నా ఇంకా కాంప్లికేటెడ్ గేమ్స్ అయితే ఇస్తాడు కదా, ఇంతకన్నా ఇంకా ఏమంటారు కష్టమైన కఠినమైన టాస్క్లు అయితే పెడతాడు కదా. అందుకనే ఆట వైజ్ అయితే వీళ్ళకి నచ్చింది. కానీ బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం వీళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటంటే ఆమె అంత స్మార్ట్గా నోరుతో తీసుకునేటప్పుడు ప్రేరణకి ఫస్ట్ ఐడియా రాకపోవచ్చు, ఓకే సెకండ్ రింగ్ అన్న నోరుతో తీసుకోవడానికి ట్రై చేయాలి కదా. నోరుతో తీసుకోవడానికి ట్రై చేయకుండా డైరెక్ట్ ఇట్లానే కాలుతో ట్యాప్ చేయడం, ఆ రింగులు ఇవ్వడం, ఈమె చేతి పెట్టి ఆ రింగ్లోకి దూరడం, ఇవి ఇదే చేసింది అనమాట. ఏదైతే ఫస్ట్ హ్యాండ్ వెళ్ళొద్దు అని ఏదైతే రూల్ బుక్లో ఉండేనో ఆ రూలే వీళ్ళు పాటించలేరు, తక్కిందంతా పాటించారు. అది అనమాట వీళ్ళ దాంట్లో జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసింది అంటే ఇద్దరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైంలోనే వేయడం జరిగేసింది. మొత్తం అన్ని రింగ్స్ వీళ్ళే కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళది కంప్లీట్ అయిన ఒక సెకండ్ కూడా కాలేదు, అంతలో వాళ్ళది కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇద్దరిది సేమ్ టైం అయిపోయింది. అక్కడ ప్రాబ్లం ఏం కాలేదు, చేతులు ఇద్దరు వదిలేరు, అక్కడ ప్రాబ్లం ఏం కాలేదు, రూల్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈమె చేతే ముందు పోయింది, ఈమెనేమో ఫుల్ బాడీ చేయకుండా ఇక్కడ వరకు చేసింది. ఇక్కడ వచ్చింది లాజిక్. ఇప్పుడు వాళ్ళంటారు బాడీ శరీరం అని అంటే ఫుల్ బాడీ కదా,
శరీరం అంటే ఫుల్ బాడీ కదా అంటే లాజిక్ ప్రకారం శరీరం అంటే ఫుల్ బాడీయే కదా, మనకు కూడా అదే అనిపించింది అనమాట. అనిపించి అవును కరెక్టే కదా, మరి ఇప్పుడు నిఖిల్ ఏమి ఇస్తాడో చూడాలి అని అనుకున్నాం. దాని తర్వాత నేను ఆలోచించిన నాకేమనిపించింది అంటే, ఇప్పుడు మా హస్బెండ్ ఏమన్నాడంటే, అరే వీళ్ళే ఫుల్ బాడీ వెళ్ళారు కాబట్టి నిఖిల్ డెసిషన్ యష్మి టీంకి ఇవ్వాలి అని చెప్పేసి అతను అన్నాడు. నేనేమన్నా అంటే, అరే ఆమె చేయి పెట్టి ఫస్ట్ వెళ్ళింది కదా, ఏదైతే హ్యాండే పెట్టొద్దు అన్నప్పుడు ఆమె కాలుతో లేపి చేయితో వెళ్ళి అప్పుడు మెడ పెట్టింది కదా, డైరెక్ట్ మెడ పైన కూడా పెట్టలేదు కదా, అలాంటప్పుడు ఆమెకి ఎట్లా వస్తుంది అని చెప్పేసి నేను అన్నా అనమాట. మాకు ఇంట్లో ఉన్న ఇద్దరికే ఇంత గేమ్ విషయంలో ఒక్కొక్క ఆలోచన ఉన్నప్పుడు నిఖిల్కి ఎట్లుంటుంది? నేను వెయిట్ చేస్తున్నా, కరెక్ట్ డెసిషన్ ఇస్తాడా లేకపోతే ఇక వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి యష్మి వాళ్ళకి ఇస్తాడా, ఏం చేస్తాడో చూద్దామని అనుకున్నా. కానీ నిఖిల్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాడు, చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. నిఖిల్ ఎంత కన్ఫ్యూజ్ అయ్యిండో అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. అభయ్ అరుచుకుంటూ అభయ్ చేసిండు, పృథ్వీ అరుస్తుండు, యష్మి అరుస్తుంది. యష్మి అయితే బా ఇట్లా చేతులు కొట్టుకుంటూ ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటూ, నాకైతే ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె యాటిట్యూడ్ చూస్తే అందరు మణికంఠని ఎలిమినేట్ చేయమంటారు కానీ నేనైతే ఫస్ట్ యష్మిని ఎలిమినేట్ చేయమని చెప్తాను. నేనైతే నాకైతే ఆమె అంటే ఇక శోభా శెట్టి అంటే ఆమె జుట్టుల నుంచి మూడు పడ్డది. ఇంకా శోభా శెట్టి ఇన్ని రోజులు అనుకున్నామంటే కాదు, ఆమె జుట్టుల నుంచి మూడు పడ్డది. అమ్మో, నాకైతే నిజంగా చెప్తున్నా, ఆమె ఆ పోస్చరు, ఆమె ఇట్లా క్లాప్ కొట్టుకుంటా, ఇట్లా చేతులు ఇట్లా గుద్దుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ ఆమె ఎందుకు అంత రియాక్ట్ అవుతుందో నాకు అర్థమే అవుతలేదు అలా. అరే నువ్వు టాస్క్ చక్కగా ఆడలేవు, నీ పార్ట్నరే నీ టీం మెంబరే చేతు పెట్టి తీసింది అంటే ఇట్లా పట్టుకొని తీసింది కాదు, కాలుతో అన్నది. దాని తర్వాత దాంట్లో చెయ్యేసి అప్పుడు మెడేసింది. నువ్వు అది గమనించకుండా మేమది ఫుల్ బాడీ పోయింది, శరీరం అన్నప్పుడు ఫుల్ శరీరం వస్తుంది, సగం శరీరం వస్తుంది అని చెప్పి ఆర్గ్యుమెంట్. నాకు అక్కడ పృథ్వీ ఆర్గ్యుమెంట్ చేసినా సరే, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడు టాస్క్ అంటే ఖచ్చితంగా అందరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్గ్యూ చేస్తే నాకు సరే ఏదో ఆర్గ్యుమెంట్ కానీలే అవుతుందిలే అని అనిపించింది. కానీ ఈమె మొన్న చీఫ్ సెలక్షన్స్ నుంచి ఇప్పటివరకు చూస్తున్నా, ఈమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఈమె యాటిట్యూడ్ కానీ, ఈమె ఒక గొడవలు ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా చెయ్యడము, ఇట్లా మాట్లాడడం చిరాకంటే చిరాకు వస్తుంది నాకు. హౌస్ మొత్తంలో ఇప్పుడు ఈ 14 మెంబర్స్లో నాకు నచ్చలేదు. నాకు అసలు నా ఇంటెన్షన్ ప్రకారం నాకు అసలు వర్తే కాదనిపించిందంటే ఈ సీజన్లో అయితే యష్మి. లాస్ట్ సీజన్లో శోభా శెట్టి ఏమైతే చేసిందో ఆమెకి మించి ఏముంది నాకే అంటే అందరి కంపారిజన్ ఇంకో శోభా శెట్టి వచ్చిందంటారు కానీ కాదు, శోభా శెట్టికి మించి ఏమి వచ్చింది అదనమాట యష్మి విషయంలో నా పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇక ఆమె గొడవ ఆమె పడ్డది, అయిపోయింది. కానీ మేము వెయిట్ చేసేది ఏంటంటే నిఖిల్ డెసిషన్ ఎక్కడ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు యష్మి ప్రేరణ ఉన్నారు, ప్రేరణ పృథ్వీ ఉన్నారు ఆ టీంలో. అంటే వీళ్ళంతా మా సీరియల్స్ బ్యాచ్ కదా ఇది. సో నిఖిల్ ఇట్ ఇస్తాడా డెసిషన్? ఇట్ ఇస్తే మాత్రం వేస్ట్ అయిపోతుండే. నేను అదే అనుకున్నా, ఒక్కవేళ డెసిషన్ ఇట్ ఇస్తే మాత్రం మళ్ళీ మా గ్రూప్ ఎట్లయితే దిగింది అనుకున్నామో అది ఈ దాంతో ఇంకెక్కువ ప్రూవ్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకున్నాను. దాని తర్వాత వెనుక నుంచి నిఖిల్ టీంలో సోనియా, మణికంఠ, బేబక్క ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నారు. బిగ్ బాస్ ఏదైతే లైన్ చెప్పిండో ఆ లైన్ పక్కన వాళ్ళు కూర్చోవాలి అని చెప్తే ఆ లైన్ వెనుక వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళైతే గొడవని ఎంజాయ్ చేస్తుండ్రు. నేను చెప్పిన కదా లైవ్లో ఈరోజు మణికంఠ చాలాసేపు నవ్విండు అని, నిజంగానే ఈరోజు చాలాసేపు జరిగిందనమాట. అయితే వీళ్ళందరూ నవ్వుకోవడం జరుగుతుంది. అప్పుడు నిఖిల్కి లాంగ్వేజ్ ప్రాబ్లమా ఏంటి అనేది తెలియదు కానీ వాళ్ళు అడుగుతున్న దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ నుంచి పాయింట్స్ వచ్చినాయో, సోనియా దగ్గర నుంచి, మణికంఠ దగ్గర నుంచి, బేబక్క దగ్గర నుంచి ఏవైతే చిన్న పాయింట్స్ వాళ్ళు ఇచ్చిండ్రో దాని ప్రకారం చూస్తే మళ్ళీ రూల్ బుక్ తెప్పించుకున్నాడు. రూల్ బుక్ మళ్ళీ చదివిండు. నిఖిల్కి చదవడం రాక వీళ్ళతో చదివించుకున్నాడు. అభయ్ వెళ్ళేసి అంటే అభయ్ అయితే ఫిక్స్ అయిపోయాడు, నేనే సంచాలక్, ఈ టీం ఏమంటారు ఈ సీజన్కి నేను సంచాలక్ అని అభయ్ ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఎట్లయితే లాస్ట్ సీజన్లో ఆటా సందీప్ ఫిక్స్ అయిపోయాడో అట్లా ఈ సీజన్లో అభయ్ ఫిక్స్ అయిపోయింది, నేనే సంచాలక్ అని.
అబ్బాయి మళ్ళీ బుక్ తీసుకొచ్చిండు, ఫుల్ బాడీ అంటే ఇది అది ఇది అదే ఏమో కథలు పడ్డారు, ఆడ వర్కౌట్ ఏం కాలేదు. ఫైనల్గా వెయిట్ చేస్తున్న టైం వచ్చింది అండ్ నిఖిల్ జడ్జిమెంట్ చెప్పాల్సి వచ్చింది. నిఖిల్ జడ్జిమెంట్ ఏం చెప్పిండంటే నైనిక విన్నారని చెప్పేసి చెప్పింది. బిగ్ బాస్ అడగగానే సంచాలక్ డెసిషన్ ఏంటి అని చెప్పేసి బిగ్ బాస్ అడగగానే నైనిక విన్నారని చెప్పేసి చెప్పిండు అనమాట. నైనిక విన్నర్ అనగానే నేను అప్పుడు అనుకున్నా, ఓకే అట్లీస్ట్ అంటే కొంచెం ఏమంటారు ఆలోచించే శక్తి అవుతుంది. లైక్ దోస్తానా పక్కకు పెట్టి టాస్క్ పరంగా చూసి ఆడితే బాగుంటుంది కదా. ఎంతసేపు దోస్తానా చూసేటోళ్ళు ఇళ్ళకి వచ్చి ఎందుకు వాళ్ళ దోస్తానా మనకు చూపించాలి, కానీ టాస్క్ పరంగా జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుందేమో అని అనిపించింది. అంటే ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచింది కదా, ఫస్ట్ గేమ్ యష్మి టీం వాళ్ళు గెలిచారు, గోల్ వేసే దాంట్లో అబ్బాయి గోల్ వేసింది కాబట్టి. ఈ టీం వీళ్ళు గెలిచేసరికి యష్మి వాళ్ళు ఒప్పుకోలేరు. వాళ్ళు దాని తర్వాత ఎంతసేపటికి నిఖిల్తో వాళ్ళు మాట్లాడలేదు అసలు. నిఖిల్ వస్తేనే వాళ్ళు అవాయిడ్ చేశారు. అంటే నిఖిల్ డెసిషన్ తక్కువ అని ప్రూవ్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పిండ్రు కూడా నీ డెసిషన్ తప్పు అని చెప్పిండ్రు. నీ డెసిషన్ తప్పు అంటే తప్పెందుకు అవుతుంది? మీరు ఒకలాగా అనుకున్నారు, వీళ్ళు ఒకలాగా అనుకున్నారు. మీరు అట్లీస్ట్ కాలో చెయ్యో పెట్టిండ్రు, ఫస్ట్ చెయ్యి అయితే పోయింది మీది. కానీ వీళ్ళైతే నోట్తో తీసుకొని ఇట్లా వేసారు కదా, వీళ్ళ డెసిషనే కరెక్ట్ అనిపించింది. ఈరోజు ఈ సంచాలకుగా నిఖిల్ అయితే నా దృష్టిలో అయితే నిఖిల్ పాస్ అయ్యిండు. ఇంకా మీరు ఒక్కొక్కరు ఏమేమి అనుకుంటున్నారో, అంటే మీకు ఏమనిపించింది? ఇప్పుడు సేమ్ మా హస్బెండ్కి ఉన్నట్టు మీకు కూడా అట్లనే అనిపించిందా? వీళ్ళ డెసిషన్ కరెక్ట్, వాళ్ళ టీం కరెక్ట్ అని అనిపించిందా, లేకపోతే వీళ్ళది అనిపించిందా అనేది ఏమైనా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఐరన్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒకసారి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ మీకు నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ వీడియో అనమాట. ఓకే, బాయ్.